రాకేష్ చిన్నప్పుడే తన నాన్నను కోల్పోయాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. నాన్నలేని బాధలో రాకేష్ తప్పుదారిలోకి వెళ్లి ఫ్రెండ్స్తో తాగుతూ జల్సా చేస్తూ రోజులు గడిపేవాడు. గ్రామంలో చాలామంది అతన్ని చూసి వీడితో ఏమీ అవ్వదు, జీవితంలో వీడు మారడు అని తక్కువగా మాట్లాడేవారు. కానీ రాకేష్కి సాయ్, పవన్ అనే ఇద్దరు పెదనాన్న కొడుకులున్నారు. ఎప్పుడూ అతనికి అండగా ఉండేవారు. ఒకరోజు రాకేష్ మేనమామ యాదగిరి విజయవాడలో ఉన్న ఒక చికెన్ షాప్లో పనిచేస్తే నెలకు 30,000 రూపాయలు జీతం వస్తుందని చెప్పాడు. అమ్మా, విజయవాడ చేరుకున్నాం. ఇక్కడ మన కొత్త జీవితం మొదలు పెడదాం. అవును రాకేష్, కష్టాలు వదిలేసి మనం ముందుకు వెళ్దాం. మనం కలిసి ఉన్నంత కాలం ఏదైనా సాధించగలం. నా బిడ్డ, నీకు మంచి జీవితం కావాలి. మొదట్లో చాలా కష్టమైంది, కానీ రాకేష్ పగలు రాత్రి కష్టపడి పనిచేశాడు. రోజులు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. రాకేష్ జీవితం నెమ్మదిగా మారడం మొదలైంది. 3 సంవత్సరాల తర్వాత రాకేష్ మంచి పేరు, డబ్బు సంపాదించి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను కలుస్తాను. ఏమిటి ఇది? నువ్వింత పెద్దగా మారావా? అవును, నా కష్టం ఫలించింది. ఎప్పుడో అతన్ని తక్కువగా చూసిన వాళ్ళు ఎప్పుడో అతని విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతని విజయాన్ని చూసి బంధువులందరూ చాలా ఆనందించారు. మనం గర్వపడాలి. మా పవన్ కూడా చాలా ఆనందిస్తున్నాడు. ఇది మనందరి విజయం. నిన్న నన్ను తక్కువగా చూసిన వాళ్ళు ఈ రోజు నా విజయాన్ని చూస్తున్నారు అని మనసులో అనుకొని నవ్వాడు.